స్వస్థతా గుడారం సంఘం యొక్క ప్రతి ఆదివారపు ఆరాధనకు ఇదే మా ఆహ్వానం. స్వస్థతా గుడారం ప్రతి ఆదివారం ఆరాధన జరుగు స్థలం యూసఫ్ ఫంక్షన్ హాల్, మహావీర్ హాస్పిటల్ దగ్గర, మాసప్ ట్యాంక్ రోడ్, ఏసీ గార్డ్స్ బస్ స్టాప్, లక్డికాపూల్, హైదరాబాద్. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 1 గంట వరకు జరుగును. ఈ ఆరాధనలో దేవుని చేత అభిషేకించబడి దేశ విదేశాలలో బహుబలముగా వాడబడుతున్న గొప్ప దైవజనులు రెవరెండ్ సంజయ్ వెంపతి గారు మీ కొరకు ప్రార్థిస్తారు. కాబట్టి కుటుంబ సమేతముగా వచ్చి ఈ ఆరాధనలో పాల్గొంపులు పొంది ప్రత్యేక అభిషేకం తీసుకొని దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆదరణకర్త అనే అంశాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఆదరణకర్త, ఆదరణకర్త, నిన్ను ఆదరించే కర్త, నిన్ను ఓదార్చే కర్త. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవ్వరు ఇవన్నీ చేసేది? ఎవరు నీ కోసం ఆలోచించేది? ఎవరు నీకు సహాయం చేసేది? ఎవరు నిన్ను ఓదార్చేది? ఎవరు నువ్వు బలహీనుడువో అయినప్పుడు నిన్ను బలపరిచేది? నీ ఆదరణకర్త, నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, ఆశ్చర్యకరుడు, నిన్ను సర్ప్రైజ్ చేస్తాడు. ఆలోచనకర్త, నీ కోసం థింక్ చేస్తాడు, ఆలోచిస్తాడు. ఈ లోకమోడు ఆలోచిస్తే చాలా తేడాగాడాడు. నేను చెప్తున్నాను, ఈ లోకమోడు ఆలోచిస్తే వాడు తేడాగాడు. వాడి మాటలు నమ్మొద్దని గుడికి వచ్చిన మొదలు నేను చెప్తూనే ఉన్నా అందరికీ. అయినా వాడి మాటలే అంటారు. ఎవడాడు? సాతానుగాడు. ఎవడాడు చెప్పండి? ఎవడాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఉందా నీకు సమాధానం? నిజమేనా? ఏం బ్రదర్, సమాధానం ఉందా నీ ఇంట్లో? సమాధానం ఉందా నీ ఒంట్లో? ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ పట్ల చేయడానికి. అమ్మా, మీరు దేవుని మీద ఆధారపడండి. అమ్మా, అయ్యా, దేవుని మీద ఆధారపడండి. అయ్యా, ఆయన మిమ్మల్ని అన్యాయం చేయడు. మనుషుల మీద ఈరోజు నువ్వు నేర్చుకో. ఆధారపడితే వాళ్ళు నీకు తప్పకుండా అన్యాయం చేస్తారు. అదే నువ్వు దేవుని మీద ఆధారపడితే వాళ్ళు నీకు ఏం చేస్తారు? ఓదారుస్తారు. దేవుని మీద ఆధారపడితే వాళ్ళు ఏం చేస్తారు? దైవాలు ఏం చేస్తాయి? దేవుడు ఏం చేస్తాడు? దైవత్వం ఏం చేస్తాయి? మనల్ని ఓదారుస్తుంది. ఇవన్నీ కలిపితే దాంట్లో ఆదరణకర్త మనకి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, మీకే కాదు టీవీలో వాచ్ చేసే వాళ్ళకు కూడా, బలమైన విశ్వాసులుగా మారండి. వాక్యం మీద ఆధారపడండి. ప్రార్థనా పరులుగా రండి. సాతాను మీద సక్సెస్ కండి. నో డౌట్ అట్ ఆల్. ఈ సూత్రాలు మీరు పాటిస్తే ఒకటే నేర్చుకోండి, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి. నీకు వ్యాధి ఉందా? దేవుని మీద ఆధారపడు. నీకు సమస్య ఉందా? దేవుని మీద ఆధారపడు. నీకు అప్పులున్నాయా? దేవుని మీద ఆధారపడు. నువ్వు చదువుకోలేకపోతున్నావా? దేవుని మీద ఆధారపడు. నీకు ఉద్యోగం రావట్లేదా? దేవుని మీద ఆధారపడు. మనుషులు నిన్ను విసర్జించుకుంటున్నారా? లేక ట్రబుల్ చేస్తున్నారా? ప్రాబ్లం చేస్తున్నారా? ఎంత గొప్ప మాట చదువుకున్నావు. నేను ఎన్నిసార్లు చదివినావు. అబ్బా, నాకు ఎంతో తీయగా అనిపిస్తుంటుంది ఈ మాట. ఎంతో స్వీట్గా అనిపిస్తూ ఉంటుంది. ఏముంది అక్కడ?
చదవండి మరలా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజము మీద, ఆయన ఇంగ్లీష్ లో షోల్డర్స్ అని ఉంది, భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆశ్చర్యకరుడు అట. నీ కొరకు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఆయన నమ్ముకుంటే. ఆలోచనకర్త, నీ కొరకు థింక్ చేస్తాడు, బ్యాడ్ థింకింగ్ కాదు, ఆలోచనకర్త. ఆ తర్వాత ఎట్లాంటి దేవుడు? టుప్పు దేవుడా? చెప్పండి, ఎట్లాంటి దేవుడు? ఉందా మీకు బలం? మాకు బలం లేదండి. ఆత్మబలం ఉందా? నిరంతరం నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకునే దేవుడు. చప్పట్లు కొట్టండి. మీరు చెప్పండి, నిరంతరం కంటికి రెప్పలాగా కాపాడుకునే దేవుడు. కంచె చేను మేసేది కాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎన్నో కష్టాల నుంచి మనల్ని బయటికేస్తాడు, ఎన్నో నష్టాల నుంచి మనల్ని బయటికేస్తాడు. నమ్ముతున్నావా నువ్వు రూఢిగా? ఉందా నీకు నమ్మకం? ఏదో ఊరికినే వచ్చి కూర్చొని పోదాం అని చూస్తున్నావా? మన సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు, 5వ కుటుంబం నుంచి మారుమనసు పొందాడు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడని వచ్చి కూర్చుంటున్నాడు ఇక్కడ. చప్పట్లు కొట్టండి. దేవుడు మాట్లాడితే ఆ మాటను తూచా తప్పకుండా శిరస వహించి దాని ప్రకారంగా జీవించే ఒక వ్యక్తిని దేవుడు ఇక్కడ పంపాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు నాతో దేవుడు ఏమన్నాడు? అయ్యా ఫోన్ చేస్తాడు, దేవుడు నాతో మాట్లాడాడు ఇలా అంటే నేను అనుకున్నాను, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు. లార్డ్ స్పీక్ మీ, లార్డ్ స్పీక్. నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ. అలా వచ్చావా గుడికి ఎప్పుడన్నా? నేనెంత తాపత్రయపడుతుంటానంటే బలమైన విశ్వాసులుగా మారాలని. సటైర్లు వేసేవాళ్ళు కాదు ఇక్కడ కావాల్సింది. సటైర్లు నాకు కూడా చేయడం. చెప్పాను కదా అన్ని టాలెంట్లు ఉన్నాయని. ఇక్కడ ఎద్దు కుప్పిగొంతులు, తాతక దగ్గులు నేర్పొద్దు. హల్లెలూయా చెప్పండి. తాతక దగ్గులు నేర్పొద్దు, అన్ని తెలుసు. ఇక్కడే మాట్లాడదు తెలుసు, బయటికి ఏం మాట్లాడతారో తెలుసు, లోపలే మాట్లాడతారు అన్నీ తెలుసు. ఆత్మీయంగా గుండెను దేవునికి దగ్గర చేసుకొని బ్రతకడం నేర్చుకోండి. దేవునితో ఒడంబడిక కలిగి నడవండి. సాతాన్ని ఎదిరించండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవునిలాగా దేవుని కొరకు దేవునిలో బ్రతకటానికి ట్రై చేయండి. ఎట్టి పరిస్థితుల్లో సాతాను మీ జీవితాల్లో నివాసం చేయడం. ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి, గడుస్తున్నాయి. నిజంగా క్రీస్తు మన జీవితంలో పుట్టాడా? ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఏం ఆలోచించడానికి వచ్చారు ఇక్కడికి? ఇక్కడ పరిశుద్ధత ఉంది, ఇక్కడ పవిత్రత ఉంది, ఇక్కడ అగ్ని ఉంది. ఆ అగ్నిలో డాన్స్ చేయడానికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి అగ్నిలో? అగ్నిలో ఏం చేయాలి మీరు? డాన్స్, నాట్యం ఆడాలి. ఎందుకో తెలుసా? జలములలో పడినే వెళ్ళినా
అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదరణకర్త ఎలా ఆదరిస్తాడు? ఈ ఆదరణకర్త అతను చూసి దెబ్బేవుడు కాదు. సాతాను ఎలా పనిచేస్తాడని మీకు మాట చెప్తా. ఒక ఆమెకు భర్త చచ్చిపోయాడు అనుకుందాం, మీకు క్లియర్గా చెప్తున్నా. ఆమెకి చాలా అవసరతలు ఉన్నాయి అనుకుందాం. జాగ్రత్తగా రండి మీరు కూడా. ఈ పక్కనే ఉంటాడు ఇంకొకడు, పొంచుకొని చూస్తూ ఉంటాడు. భర్త లేడు కదా. అమ్మా నీకు ఏం అవసరం ఉంది? పిల్లలు బాగుతున్నారు, చదువుకుంటున్నారా, డబ్బులు ఉన్నాయా? ఈ బాధలో ఉండి అయ్యా ఉన్నారయ్యా, పిల్లలకు కావాలయ్యా, లేడయ్యా ఆయన. మెల్లిగా ఒక 2000-3000 ఇస్తాడు ఆ రోజుడు. బాబా ఎంత గొప్పోడో ఎంత గొప్పోడో అని దండం పెట్టేసుకుంటుందా. 2వ వారం 3వ వారం 4వ వారం 5వ వారం ఎంత మంచిగా నటిస్తాడో వాడు. ఎవడాడు? తొడేలుగాడు. మెల్లగా దగ్గర అవుతాడు. భర్త లేడు కదా, ఎలా ఎంటర్ అవుతాడు? హెల్ప్తో ఎంటర్ అవుతాడు. ఈమెకేం కావాలి? ఎంత ఆదరిస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు. నన్ను ఎవరు పట్టించుకున్నారు? నన్ను ఎవరు పట్టించుకోలేదు కదా, ఆయనే పట్టించుకున్నాడు, ఆయనే చూశాడు అని. ఎన్ని రోజులు పట్టించుకుంటాడు? ఆడు కోరిక తీరిందా పట్టించుకుంటాడు. అర్థమవుతుందని చెప్పింది అర్థం కావట్లేదా? నిజం నిప్పు లాంటిది, చాలా మంటగా ఉంటుంది. ఆ తర్వాత గైబు. నువ్వు మనసు పారేసుకొని, ఒళ్ళు పారేసుకొని, బ్రతుకు పారేసుకొని మళ్ళొక సముద్రంలో పట్టం. ఏంటి ఆదరణ? ఇంటర్నల్ ఆదరణ. ఏం ఆదరణ చెప్పండి? లోక సంబంధమైన ఆదరణ. నిజంగా నీ మీద ప్రేమ ఉంటే వాడు చచ్చే వరకు నీ శరీరం మీద కన్ను కూడా వేయడు. వాడు నిజమైనవాడు. నువ్వు కవ్వించిన వాడు కవ్వడు, వాడు నిజమైనవాడు. అల్లు చెప్దామా? గట్టిగా చెప్పలేరా? కానీ యేసయ్య మాత్రం అట్లాంటి ఆదరణకర్త కాదు. నీ కష్టాల్లో నీకు తోడుగా ఉంటాడు, నీ నష్టంలో నీకు తోడుగా ఉంటాడు. నీ భర్త నిన్ను పట్టించుకోనప్పుడు నువ్వు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళకుండా, నా భర్త పట్టించుకోవట్లేదు అందుకు అడిపోయా, నిన్ను నిరంతరం కాపాడే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నీలో ఉన్న ట్రబుల్స్, అగ్ని గోళాలు అన్నిటినీ ఆర్పి స్టాండర్డ్ చేసే పీస్ నీకిచ్చే దేవుడు. అలాంటి ఆదరణకర్త నీకు ఈరోజు నిన్ను ఓదార్చేది. ఆయన ఓదారిస్తే కప్పటం లేకుండా ఓదారుస్తాడు. ఆయన ప్రేమిస్తే కపటం లేకుండా ప్రేమిస్తాడు. ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా కోరుకోవాల్సింది, అయ్యా ఎవరైనా సరే ఎక్కడ ఉండేవాళ్ళు అట్లాగనక హెల్ప్ చేస్తే మీరు సాతాను సంబంధులు. మనసులో ఒకట పెట్టుకొని, దుర్బుద్ధి లోపట పెట్టుకొని,
నేను హెల్ప్ చేస్తాను అంటే నువ్వు సాతాను సంబంధివి. యు ఆర్ బిలాంగ్స్ టు డార్క్. యు ఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ సతాన్. యు ఆర్ ఫ్యామిలీ ఆఫ్ ఈవిల్. యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆదరణకర్తను ప్రభువా నా జీవితంలోనికి రా. ఒకవేళ అలా యేసయ్య నీ జీవితంలోకి వస్తే నీకు ఈరోజు లేకపోవచ్చు, నువ్వు ఈరోజు ట్రబుల్ పడవచ్చు. నేను చాలాసార్లు చెప్తాను, కకృతి పడొద్దని. ఏంటది చెప్పండి, ఏంటది? కుక్క తన వాంతిని మరలా ఆశించున్నట్లు, కడగబడిన పంది మరలా బురదలోనికి పోనట్లు. బైబిల్లో రాస్తుంది, నా మాటలు కాదు. అదే కకృతి అంటే. అల్లు చెప్దామా? అల్లు చెప్దామా? అలలు గట్టిగా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? ఈరోజు నిన్ను కడిగి పవిత్రపరచటానికి, తన బిడ్డగా చేసుకోవటానికి, నీ జీవితంలో జన్మించటానికి, నిన్ను సర్ప్రైజ్ చేయటానికి, నీ కొరకు థింక్ చేయటానికి, నిన్ను ఓదార్చటానికి క్రీస్తు నీ జీవితంలో ఈరోజు జన్మించాలా. ఇంకెంతకాలం బ్రతుకుదాం డూప్లికేట్ లైఫ్? చెప్పండి, ఎంతకాలం బతుకుదాం డూప్లికేట్? బతికితే ఎంత బతుకుతాం? ఈ మాటలు మీకు చాలా కష్టంగా ఉంటాయి, నాకు తెలుసు. ఇదేం గుడి రా బాబు, ఈ గుడి మాకు వద్దురా నాయన అని వెళ్ళిపోయి ఉంటారు. నో ప్రాబ్లం. ఇరుకైన మార్గం కదా, ఇరుకైన మార్గం కదా. అక్కడ ప్రీచింగ్ అండ్ ఫీడింగ్ పెడితే ఈయన దగ్గర ఎన్ని డబ్బులు అంటే, నా తాతయ్య సొమ్ము మేము పెడతలా నేను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అది నా తాతయ్య సొమ్ము కాదు, నేనేం తేలా. మీలో ఒకళ్ళు ప్రేరేపింపబడి పెడుతున్నారు. అది అర్థమవుతుందా? మెంటల్గా మీరు ప్రిపేర్ కావాలన్నమాట. అలా నేను పెడతాను అనుకున్నాను. నో, దేవుని యొక్క కృప అది, దేవుని యొక్క ఆదరణ అది, దేవుని యొక్క నడిపింపు అది. అగ్నిలో కాల్చబడతావా? దేవుని బిడ్డగా మారతావా? లేకపోతే క్రిస్మస్లు పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటే నేను మాత్రం అట్టే ఉంటా. ఐఎమ్ స్టాండర్డ్, ఐ నెవర్ చేంజ్. నీ కుటుంబం బాగుపడొద్దా? నీ బిడ్డలు బాగుపడొద్దా? నీ జీవితం బాగుపడొద్దా? నీ పరిస్థితులు బాగుపడొద్దా? ఇంకా ఎంతకాలం ఆలోచన చేస్తావు? లోకస్తుడు కాదు నిన్ను ఆదరించేది, వాడు స్వార్థంతో ఆదరిస్తాడు. దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ఆయన ఆదరించడం ప్రారంభిస్తే నువ్వు అనుకోంది, నువ్వు ఊహించంది, నీకు చేతకాంది, నీకు తెలియంది నీ పట్ల కార్యం చేస్తాడు. అలాంటి ఆదరణకర్త నీ ప్రక్కనే ఉన్నాడు. ఈ రోజు నుంచి నువ్వు భయపడదు దేనికోసం కూడా, దిగులు పడదు దేనికోసం కూడా, వేదన పడదు దేనికోసం కూడా. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాలో జన్మించి నాకు సహాయం చేయాలన్నోళ్ళు చేయతని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ సహోదరుడా, థ్యాంక్ యూ సహోదరి. ఆదరణకర్త ఈరోజు నీలో జన్మించాలా. ఆదరణకర్త, ఓదార్చే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయాలా. హల్లెలూయా. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. మహిమ గల తండ్రి, కృపా కనికరములు కలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఆదరణకర్త, మమ్మల్ని ఆదరించే దేవా, మేమున్న ట్రబుల్స్లో ఏ ఆలోచనతో ఎలా పోవాలో తెలియని పరిస్థితుల్లో సాతాను పొంచి ఉంటే, వాడు ఉచ్చు వేస్తే వేట కాని ఊరిలో నుండి మమ్మల్ని లేవనెత్తే దేవా నీకు స్తోత్రం. మనుషులు ఆదరిస్తే స్వార్థంతో ఆదరిస్తారయ్యా. మనుషులు మాట్లాడితే స్వార్థంతో మాట్లాడతారయ్యా. మనుషులు ప్రేమిస్తే స్వార్థంతో ప్రేమిస్తారయ్యా. నీది నిష్కపటమైన ప్రేమయ్యా, నీది నిష్కళంకమైన ప్రేమయ్యా. నువ్వు జాలి పడితే
ఏది ఆశించవయ్యా. మా బాగు కోరి, మా మేలు కోరి మా పట్ల కార్యం చేసే దేవుడు అయ్యా. నువ్వు ఇంత గొప్ప దేవుడు అయ్యా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోయ్యా. ఎంతో వేదనతో, తీరని గుండె భారంతో, పరువుతో ఇక్కడికి వచ్చారయ్యా. ఎవ్వరికి చెప్పుకోలేరయ్యా వాళ్ళ బాధ. వాళ్ళకన్నిటిని జ్ఞాపకం చేసుకోయ్యా. క్రిస్మస్ వాళ్ళతో మాట్లాడయ్యా, వాళ్ళ తట్టయ్యా, వాళ్ళకి సమాధానం ఇయ్యయ్యా. మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోయ్యా. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్క కుటుంబ సమస్యను యేసు నామములో లయమైపోనుగాక. ప్రతి విధమైన అప్పు యేసు నామములో తీర్చబడునుగాక. ప్రతి విధమైన జబ్బు యేసు నామములో తొలగిపోవునుగాక. సాతాను శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, చేతపడి శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి వారికి యేసు నామములో విడుదల జరుగునుగాక. ఉద్యోగాలు రాక, వివాహాలు కాక, అనుకున్న పనులు జరగక బాధపడుతున్నటువంటి వారికి మీ యొక్క గొప్ప కృప మీరు అనుగ్రహించండి. స్వస్థత గుడారం సంఘాన్ని ప్రేమించి మంచి మనసుతో ఎంతో మంది దీవారాత్రులు కష్టపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, సహాయం చేస్తున్నారయ్యా. అట్టి వారికి, అట్టి బిడ్డలకు నూరంతల కృప మీరు అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని, వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, మా కోసం ప్రాణం పెట్టి మమ్మల్ని విమోచించిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఎంతమందో టీవీ కార్యక్రమాలకి మీరు సహాయం చేశారు, సహాయం చేస్తూనే ఉన్నారు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీకు ఒక విన్నపాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎన్నో టీవీ కార్యక్రమాలకు, ఎంతమందో పరిచర్యలకు మీరు సహాయం చేశారు. కాబట్టి నూతనంగా ఈ టీవీ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నటువంటి బిడ్డలందరికీ నేను ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాను. అదేమంటే, మీ కుటుంబం తరపున మన స్వస్థత గుడారం టీవీ కార్యక్రమానికి కూడా, ఎందుకంటే ఎంతో మందికి చేశారు కాబట్టి మన స్వస్థత గుడారం టీవీ కార్యక్రమానికి కూడా మీరు ఒక్కసారి స్పాన్సర్ చేయండి. మీరు ఒక్కసారి స్పాన్సర్ చేస్తే మీ కుటుంబం దీవించబడుతుంది. మీ కుటుంబం కొరకు, అంటే ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వారి యొక్క ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, ఉన్నత అభివృద్ధి కొరకు నేను నా ప్రత్యేకమైన సమయం మీకు అందరికీ తెలుసు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ఎంతో మంది బిడ్డలు మేల్కొని ఆ టైంలో కాల్ చేస్తున్నారు. నేనే స్వయంగా కాల్స్ రిసీవ్ చేసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మీరు తప్పకుండా మర్చిపోకుండా తెల్లవారుజామున 3 గంటలకి కాల్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మీ సమస్యల కొరకు ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తాను. చాలామంది నా లైన్ దొరకడం లేదని చెప్పేసి బాధపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మీరు చదువుకొని ఒక విద్యావంతులైతే నేను చెప్తున్నాను, ఒక SMS పంపించండి. SMS పంపించినటువంటి వాళ్ళకి నేను స్వయంగా తిరిగి కాల్ చేస్తాను. కాబట్టి ఈ క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు SMS ద్వారా కానీ లేదా వాట్సాప్లోనైనా సరే మీరు నాకు మెసేజ్ పంపించండి. నేనే స్వయంగా మీతో మాట్లాడతాను, ప్రేయర్ వారియర్స్ కాదు. నేనే స్వయంగా రిప్లై ఇస్తాను, ప్రేయర్ వారియర్స్ కాదు. ఇది మీ మైండ్లో ఎవరైతే ఈ టీవీ కార్యక్రమం వాచ్ చేస్తున్నారో మీరు జ్ఞాపకం పెట్టుకుని, నిజంగా మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మీరు ఒక మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టిన వెంటనే నేను తిరిగి మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఇది గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే స్వస్థత గుడారం యవన పాలి భాగస్తులుగా జాయిన్ అవుతారో ఈ ప్రక్కన ఒక సర్టిఫికెట్ డిస్ప్లే అవుతుంది. ఈ సర్టిఫికెట్ కూడా పాలి భాగస్తులుగా జాయిన్ అవుతారో, పాలి భాగస్తులుగా జాయిన్ అయినటువంటి వారి కొరకు ప్రక్కన డిస్ప్లే అవుతున్నటువంటి సర్టిఫికెట్ మీ ఇంటికి పంపిస్తాను. కాబట్టి వెంటనే మీ బిడ్డలనో, మీ మనములనో, మీ మనమరాండ్రనో, మీ కుటుంబ సభ్యులనో ఫ్యామిలీ పార్ట్నర్స్గా
మీరు జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మరి మర్చిపోకుండా వెంటనే ఎవరైతే ఫ్యామిలీ పార్ట్నర్స్గా జాయిన్ అవుతారో వారి కుటుంబాల కొరకు నిరంతరం మేము ప్రార్థన చేస్తాం కనుక మీరు వెంటనే ఈ క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబరు స్వస్థత గుడారం పాలిభాగస్తులుగా జాయిన్ అవడానికి, స్వస్థత గుడారం ఫ్యామిలీ పార్ట్నర్స్గా కుటుంబ పాలిభాగస్తులుగా జాయిన్ అవడానికి మీరు వెంటనే ఈ క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి నన్ను సంప్రదించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. స్వస్థత గుడారం సంఘం యొక్క ప్రతి ఆదివారపు ఆరాధనకు ఇదే మా ఆహ్వానం. స్వస్థత గుడారం ప్రతి ఆదివారం ఆరాధన జరుగు స్థలం యూసఫ్ ఫంక్షన్ హాల్, మహావీర్ హాస్పిటల్ దగ్గర, మాసప్ ట్యాంక్ రోడ్, ఏసీ గార్డ్స్ బస్ స్టాప్, లక్డికాపూల్, హైదరాబాద్. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 1 గంట వరకు జరుగును. ఈ ఆరాధనలో దేవుని చేత అభిషేకించబడి దేశ విదేశాలలో బహుబలముగా వాడబడుతున్న గొప్ప దైవజనులు రెవరెండ్ సంజయ్ వెంపటి గారు మీ కొరకు ప్రార్థిస్తారు. కాబట్టి కుటుంబ సమేతముగా వచ్చి ఈ ఆరాధనలో పాల్గొంపులు పొంది ప్రత్యేక అభిషేకం తీసుకొని దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయుమయా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయుమయా. పరిశుద్ధాత్ముడా 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 నా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయుమయా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయుమయా. పరిశుద్ధాత్ముడా 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 నా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. మా చిరునామా స్వస్థత గుడారం, తపాలా సంచి 77, ఖైరతాబాద్, హైదరాబాద్ 500004, ఇండియా. Our address Healing Tabernacle Church, Post Box number 77, Khairatabad, Hyderabad, Telangana 5,04,000, India. Website www.sanjayvempati.org. Email sanjayvempati@gmail.com.